ఏటీఎం. మన పైసలు మనం తీసుకున్నా మన తానే ఛార్జీలు గుంజుతున్నారంటే కార్డు పెట్టగానే నడి రోడ్డు మీద ఉన్న మెషిన్ కి మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అలా తెలుస్తున్నాయి. The ATM busts open and men can be seen running off with the cash boxes. ఎంతో మంది దొంగలు ఇప్పటిదాకా ఎన్నో ఏటీఎం మిషన్లను పగలగొట్టి దోసుకుపోదామని చూశారు. మనిషి చేసిన అత్యంత ప్రమాదకరమైన అద్భుతమైన ఆవిష్కరణల్లో ఇది ఒకటి. కానీ నాకు తెలిసి 99% దొంగలు ఫెయిల్ అయ్యారు. అసలు ఏటీఎంస్ ని నడపటం వల్ల బ్యాంకులకేంటి లాభం? Deputies believe the machine was carrying about $117,000 at the time. నెట్ బ్యాంకింగ్ నుండి యూపీఐని యాక్టివేట్ చేయడం దాకా ఎక్కడైనా సరే బ్యాంకుకి వెళ్లకుండా మీ అకౌంట్ను ఉపయోగించాలి అనుకుంటే ఏదో ఒక రూపంలో ఏటీఎం కార్డ్ని ఖచ్చితంగా వాడాల్సిందే. ఏటీఎంలకు చెరబడిన దొండగుడు డబ్బు ఎత్తుకెళ్లేందుకు విఫలయత్నం చేసినట్లు దృశ్యాల్ని బట్టి తెలుస్తోంది. 21వ శతాబ్దంలో పంచభూతాల తర్వాత మనిషి జీవితానికి ఆరోగ్యభూతంగా మారిపోయిన డబ్బుని శాసిస్తున్న ఏటీఎంల గురించి కంప్లీట్ గా చెప్తాను. వీడియో లాస్ట్ దాకా చూడండి. ఏటీఎం అంటే ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ అని అర్థం. ఏటీఎం అనేది మార్కెట్లోకి రాకముందు బ్యాంక్ నుండి డబ్బులు డ్రా చేయాలి అనుకుంటే కస్టమర్స్ బిజినెస్ అవర్స్ లో మాత్రమే బ్యాంక్ కి వెళ్లి విత్డ్రాల్ ఫామ్ ఫిల్ చేసి ఒక పెద్ద లైన్ లో నుంచుని డబ్బులు డ్రా చేసుకోవాల్సి వచ్చేది. ఇది వినటానికి సింపుల్ గానే ఉన్నప్పటికీ ఎమర్జెన్సీగా డబ్బులు అవసరం వచ్చినప్పుడు మన డబ్బుని మనం విత్డ్రా చేసుకోవడానికి బ్యాంక్ ఓపెన్ చేసేదాకా వెయిట్ చేయడం ఏంటి అనే క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పడం బ్యాంకులకు అంత ఈజీ పనేమి కాదు. ఏటీఎంస్ ఎంటైర్ బ్యాంకింగ్ ఇండస్ట్రీకి అలాగే కస్టమర్స్ కి ఉన్న ఓన్లీ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసాయి. 1967 జూన్ 27వ తారీఖున లండన్ లోని బార్క్లేస్ క్యాష్ అనే పేరుతో ప్రపంచంలోని మొట్టమొదటి ఏటీఎం ని ఆవిష్కరించి కమర్షియల్ యూసేజ్ కోసం కస్టమర్స్ కి అందుబాటులోకి తెచ్చింది. అయితే అది ఇప్పటి ఏటీఎంస్ లాగా అంత అడ్వాన్స్డ్ గా ఉండేది కాదు. కస్టమర్స్ ఏటీఎం కార్డుకి బదులుగా బ్యాంక్ ఇష్యూ చేసిన పేపర్ చెక్స్ మీద అమౌంట్ ని ఫిల్ చేసి వాటిని యూజ్ చేసుకొని నాన్ బ్యాంకింగ్ అవర్స్ లో కూడా ఈ మెషిన్ నుండి డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఆ తర్వాత 1970s లో ఏటీఎం అనే కాన్సెప్ట్ ని ప్రపంచంలోని మిగతా దేశాల్లో ఉన్న బ్యాంక్స్ కూడా అడాప్ట్ చేసుకోవడం స్టార్ట్ చేసాయి. మెల్లగా ఏటీఎంల యొక్క ప్రాముఖ్యత పెరుగుతూ వచ్చింది. అయితే ఈ పేపర్ చెక్స్ ని ఈజీగా డూప్లికేట్ చేయగలగటం వల్ల ఫ్రాడ్స్ కూడా పెరిగాయి. ఇంకొంతకాలం తర్వాత 1980s లో ఏటీఎంల యొక్క వినియోగంతో పాటు బ్యాంకులు ఏటీఎం యొక్క టెక్నాలజీ మీద కూడా ఇన్వెస్ట్మెంట్లను పెంచాయి. దాంతో ఫ్రాడ్స్ ని కంట్రోల్ చేయడానికి మ్యాగ్నెటిక్ స్ట్రిప్ ఉన్న ఏటీఎం కార్డ్స్, కస్టమర్స్ మెషిన్ తో ఈజీగా ఇంటరాక్ట్ అవ్వడానికి అట్రాక్టివ్ గా ఉండే డిస్ప్లే ఇలాంటి బేసిక్ ఫీచర్స్ ని ఇంట్రడ్యూస్ చేయగలిగారు. లేట్ 1980s నాటికి ప్రపంచంలోని చాలా దేశాల్లో ఏటీఎంస్ అందుబాటులోకి వచ్చాయి. అలాగే ప్రజల్లో కూడా ఈ మెషిన్ల మీద నమ్మకం ఏర్పడింది. 1990s లో ఏటీఎం ని క్యాష్ తీసుకోవడానికి మాత్రమే ఎందుకు వాడాలి అనే ఆలోచనతో బ్యాంకులు ఏటీఎంస్ లో బ్యాలెన్స్ ఎంక్వైరీ, డైరెక్ట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ లాంటి ఫీచర్స్ ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చాయి. ప్రపంచ దేశాల్లోని మిగతా బ్యాంక్స్ తో పాటు ఇండియాలో ఉన్న బ్యాంక్స్ కూడా 1990s నుండే ఏటీఎంలు వాడటం స్టార్ట్ చేసినప్పటికీ ఆర్బీఐ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంత ఫ్రెండ్లీగా లేకపోయేసరికి పెద్ద స్థాయిలో ఇంప్లిమెంట్ చేయలేకపోయాయి. అయితే ఈ విషయాన్ని అబ్జర్వ్ చేసిన ఆర్బీఐ 2002లో నేషనల్ క్లియరింగ్ సెల్ అనే పేరుతో ఎన్సీసీ ప్రాజెక్ట్ ని లాంచ్ చేసి ఇండియాలో ప్రాపర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో పెద్ద మొత్తంలో బ్యాంక్స్ ఏటీఎం నెట్వర్క్స్ ని ఏర్పరచడానికి సహాయపడింది. అంతేకాకుండా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ని వాడి వివిధ బ్యాంకుల మధ్య ఇంటరాపరబిలిటీని కూడా ఏర్పరిచింది. దాంతో ఇండియాలో ఉన్న ఏ బ్యాంక్ కస్టమర్ అయినా సరే ఏ బ్యాంక్ ఏటీఎం లో అయినా డబ్బులు తీసుకోగలిగే వాళ్ళు. మెల్లగా 2005 నాటికి ఏటీఎం అనేది ప్రపంచ బ్యాంకింగ్ చరిత్ర రూపురేఖల్ని సమూలంగా మార్చేసింది. జనాలు ఏటీఎం లేని బ్యాంకింగ్ సిస్టమ్ ని ఊహించడం కూడా కష్టం అనిపించేంతలా ఏటీఎం నెట్వర్క్ సమాజంలోని వన్ ఆఫ్ ద ఎమర్జెన్సీ సర్వీస్ లాగా మారిపోయింది. అంతేకాదు ఎస్బీఐ ఇండియన్ బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఇంత పెద్ద బ్యాంక్ గా అవతరించడానికి కూడా ఇండియాలో ఉన్న అన్ని బ్యాంకుల కంటే ఎక్కువ ఏటీఎంలను కలిగి ఉండటం వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్. ఇవాళ రోజున మనకి ఫోన్ పే, జీపే లాంటి క్యాష్లెస్ పేమెంట్ సిస్టమ్స్ అందుబాటులో ఉండటం, మరోపక్క ఏటీఎం యూసేజ్ ఛార్జెస్ కూడా పెరిగిపోవటం వల్ల ఏటీఎంస్ యొక్క వాడకం అనేది రోజు రోజుకి తగ్గుతూ వస్తుంది. నేను రీసెంట్ గా ఏటీఎం వాడి నెల దాటిపోతుంది. అది కూడా ఏదో అవసరం పడితే 500 మాత్రమే డ్రా చేశాను.
మీరు రీసెంట్ గా చేసిన ఏటీఎం ట్రాన్సాక్షన్ యొక్క అమౌంట్ అండ్ ఆ ట్రాన్సాక్షన్ ఎంత కాలం క్రితం చేశారో కింద కామెంట్ చేయండి. దాన్ని బట్టి ఏటీఎంల యొక్క వాడకం గురించి మనం ఒక అంచనాకు రావచ్చు. ప్రపంచ బ్యాంకింగ్ చరిత్రలో ఏటీఎం ప్రస్థానం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంటైర్ బ్యాంకింగ్ సెక్టార్ ని వెంటాడుతున్నది ఒక్కటే ప్రశ్న, సెక్యూరిటీ. ఏటీఎం లో అంత డబ్బుని నడి రోడ్డు మీద ఓ డబ్బాలో పెడుతున్నారు అంటే దానికి ఎంత సెక్యూరిటీ కల్పిస్తే ఆ డబ్బు సేఫ్ గా ఉంటుంది. ఏటీఎం లో డబ్బులు లోడ్ చేసే డబ్బాని వాల్ట్ అంటారు. దీన్ని హై క్వాలిటీ మిలిటరీ గ్రేడ్ స్టీల్ తో తయారు చేస్తారు. ఈ వాల్ట్ ని ఓపెన్ చేయడానికి ఉన్న ఒకే ఒక ఈజియెస్ట్ వే ఏంటి అంటే పిన్ ఎంటర్ చేసి పద్ధతిగా ఓపెన్ చేయడం. అలా కాదని ఎవరైనా ఈ వాల్ట్ ని కట్ చేయడానికి ట్రై చేస్తే మెషిన్ ని పగలగొట్టడం స్టార్ట్ చేసిన వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్స్ కి మెసేజ్ వెళ్ళి సగం పని అయ్యేలోపు పోలీసులు వచ్చి పట్టుకుంటారు. ఈ వాల్ట్ ఎంత సేఫ్ గా ఉంటుంది అంటే ఇన్ కేస్ ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగి మొత్తం మెషిన్ తగలబడిపోయినా లోపల ఉన్న డబ్బు ఆల్మోస్ట్ సేఫ్ గానే ఉంటుంది. దీన్ని అక్కడే కూర్చొని బ్రేక్ చేయడం కష్టం కదా అనిపించి ఇన్ కేస్ ఎవరైనా మొత్తం మెషిన్ ఎత్తుకుపోతే ఈ మెషిన్ లో అమర్చిన GPS డివైస్ తో దాన్ని చాలా ఈజీగా ట్రాక్ చేయొచ్చు. ఏటీఎం లో ఉన్న డబ్బుకి ఫిజికల్ సెక్యూరిటీ ఇలా ఉంటే ఏటీఎం చుట్టుపక్కల మెషిన్ లోను ఇంచు కూడా వదలకుండా మల్టిపుల్ సీసీ కెమెరాస్ 24/7 దాని చుట్టూ జరుగుతున్న యాక్టివిటీస్ ని మానిటర్ చేస్తూ ఉంటాయి. ఇవి కాకుండా మోస్ట్ ఆఫ్ ద టైం ఒక సెక్యూరిటీ గార్డు కూడా కాపలా ఉండేలా చూసుకుంటారు. ఏటీఎంస్ కి రెగ్యులర్ గా టెక్నికల్ రివ్యూస్ అండ్ మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారు. అంతేకాదు ఈ ఏటీఎంస్ ని ఎవరు హ్యాక్ చేసే అవకాశం కూడా లేకుండా వాటిని వైర్లెస్ ప్రైవేట్ ఛానల్స్ ద్వారా బ్యాంక్ సర్వర్స్ కి మాత్రమే కనెక్ట్ అవ్వగలిగేలాగా బ్యాంక్ యొక్క ప్రైవేట్ నెట్వర్క్ లో ఉంచుతారు. సింపుల్ గా చెప్పాలంటే ఏటీఎంస్ ఇంటర్నెట్ తో సంబంధం లేకుండా డైరెక్ట్ గా బ్యాంక్ సర్వర్స్ ని యాక్సెస్ చేస్తాయి. ఇన్ని మెజర్స్ తీసుకొని కూడా రెగ్యులర్ గా సెక్యూరిటీ చెక్స్ అండ్ ఆడిట్స్ చేస్తూ ఉంటారు. అసలు ఏటీఎం లోకి డబ్బులు ఎలా వస్తాయో తెలుసా? ఏటీఎం లో మనీ లోడ్ చేసే వాళ్ళకి సపరేట్ ఏటీఎం కార్డు ఉంటుంది. దాంతో యాక్సెస్ చేసి ఏటీఎం ని సూపర్వైజర్ మోడ్ లోకి తీసుకెళ్తారు. ఆ తర్వాత లాక్ ఓపెన్ చేస్తే వాల్ట్ ని యాక్సెస్ చేయొచ్చు. ఆ వాల్ట్ డోర్ ఓపెన్ చేయడానికి ఒక పిన్ ఉంటుంది. ఆ పిన్ ని కరెక్ట్ గా ఎంటర్ చేస్తేనే వాల్ట్ ఓపెన్ అవుతుంది. ఏటీఎం లో డబ్బు వాల్ట్ లో ఉంటుంది అన్నాం కదా, అలా అని ఆ డబ్బుని వాల్ట్ లో కూడా డైరెక్ట్ గా పెట్టరు. దీని లోపల క్యాసెట్స్ ఉంటాయి. ఒక క్యాసెట్ లో 100 నోట్స్ పెడితే ఇంకో క్యాసెట్ లో 200 నోట్లు, మరో దానిలో 500, ఇలా ఒక్కో క్యాసెట్ లో ఒక్కొక్క డినామినేషన్ ఉంచుతారు. ఒక్కొక్కసారి అవసరాన్ని, బిజినెస్ ని, ఏరియాని బట్టి సేమ్ డినామినేషన్ ని మల్టిపుల్ క్యాసెట్స్ లో కూడా పెడుతూ ఉంటారు. ఇలా క్యాసెట్స్ లో క్యాష్ పెట్టి లోడ్ చేసిన తర్వాత ఏ క్యాసెట్ లో ఎంత క్యాష్ పెట్టారో మెషిన్ లో మాన్యువల్ గా ఎంటర్ చేసి మళ్ళీ యథావిధిగా మొత్తం బిగించేసి కస్టమర్స్ కి అందుబాటులో ఉంచుతారు. కార్డ్ రీడర్, టచ్ స్క్రీన్, క్యాష్ డిస్పెన్సింగ్ మాడ్యూల్, ఇలా ఒక ఏటీఎం ని 400 వేరే పార్ట్స్ ని అసెంబుల్ చేసి తయారు చేస్తారు. మనం కార్డ్ ఇన్సర్ట్ చేయగానే ఏటీఎం మన కార్డ్ యొక్క మ్యాగ్నెటిక్ స్ట్రైప్ లో స్టోర్ అయి ఉన్న కార్డ్ డీటెయిల్స్ ని రీడ్ చేసి మాస్టర్ కార్డ్, వీసా, రూపే ఇలా మన కార్డ్ ప్రొవైడర్ ఎవరైతే వాళ్ళ సర్వర్ కి కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి మన బ్యాంక్ డీటెయిల్స్ ని, అకౌంట్ డీటెయిల్స్ ని ఫెచ్ చేసుకుంటుంది. ఒకవేళ కస్టమర్ అకౌంట్ అండ్ ఏటీఎం ఒకే బ్యాంక్ కి చెందినవైతే డైరెక్ట్ గా బ్యాంక్ సర్వర్ కి కనెక్ట్ అవుతుంది. అదే ఆ కస్టమర్ వేరే బ్యాంక్ కి చెందిన వాడైతే ఆర్బీఐ సర్వర్ ద్వారా ఆ కస్టమర్ ఏ బ్యాంక్ కి చెందిన వాడైతే ఆ బ్యాంక్ సర్వర్ కి కనెక్ట్ అయ్యి మన అకౌంట్ లో నుంచి డబ్బులు డెబిట్ చేస్తుంది. ఇలా ముందు ఒక ట్రాన్సాక్షన్ డిజిటల్ గా సక్సెస్ అయిన తర్వాత మనం ఎంటర్ చేసిన అమౌంట్ ని బట్టి మెషిన్ కన్సర్న్ క్యాసెట్స్ లో నుండి ఒక్కొక్క నోట్ ని ఇండివిజువల్ గా కౌంట్ చేసి వెరిఫై చేసి కన్వేయర్ ద్వారా క్యాష్ ని డిస్పెన్స్ చేస్తుంది. ఇన్ కేస్ ఏదైనా కారణం చేత ఒక నోట్ ని మెషిన్ డిస్పెన్స్ చేయలేకపోతే ఆ నోటు మిగతా నోట్లకు అడ్డుపడకుండా అది డైరెక్ట్ గా వాల్ట్ లో ఉన్న రిజెక్ట్ బిన్ లోకి వెళ్ళిపోతుంది. ఇలా సెకండ్స్ లో ట్రాన్సాక్షన్స్ ని ప్రాసెస్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా 32 lakh ప్లస్ ఏటీఎంస్ 24/7 రౌండ్ ద క్లాక్ నిరంతరాయంగా సేవలు అందిస్తున్నాయి. అలాగే బ్యాంక్స్ కూడా ఈ ప్రాసెస్ లో మన దగ్గర గట్టిగానే ఛార్జ్ చేస్తాయి. ఎందుకు అంటే ఈ మొత్తం సైకిల్ ని హ్యాండిల్ చేయడానికి బ్యాంకులు కూడా చాలా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఎలా అంటే బ్యాంక్ తరపున కార్డ్స్ ఇష్యూ చేసిన కార్డ్ ప్రొవైడర్స్ ప్రతి ట్రాన్సాక్షన్ ని బట్టి కొంత అమౌంట్ ని బ్యాంక్ దగ్గర ఛార్జ్ చేస్తూ ఉంటారు. అలాగే వాళ్ళు ఇష్యూ చేసిన ప్రతి కార్డ్ కి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా పే చేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి మనం వేరే బ్యాంక్ ఏటీఎం కి వెళ్ళి ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఆ బ్యాంకు ఏటీఎం మెయింటెనెన్స్ పేరు చెప్పి కొంత అమౌంట్ ని మన బ్యాంక్ దగ్గర ఛార్జ్ చేస్తూ ఉంటుంది. అంతేకాదు బ్యాంక్ ఒక ఏటీఎం ని మెయింటైన్ చేయాలి అంటే కరెంట్ బిల్లు, రెంట్, ట్యాక్స్లు, ఆ ప్లేస్ ని నీట్ గా ఉంచడానికి
ఏసీ, సీసీటీవీలు ఇలా అన్నింటినీ మెయింటైన్ చేయడానికి, ఏటీఎం లో రన్ అవుతున్న సాఫ్ట్వేర్ లైసెన్స్ కి, క్యాష్ లోడ్ చేసే వాళ్ళకి రెగ్యులర్ గా చెక్స్ అండ్ ఆడిట్స్ చేయడానికి, ఒక్క ఏటీఎం ని మెయింటైన్ చేయడానికి ఇలా బ్యాంకులు చాలా డబ్బును ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అందుకే ఆ అమౌంట్ ని రికవర్ చేసుకోవడానికి బ్యాంక్స్ కొంత లిమిట్ వరకు ఫ్రీ ఇచ్చి, ఆ లిమిట్ క్రాస్ అయ్యాక చేసే ప్రతి ట్రాన్సాక్షన్ కి ఆ ఏటీఎం ఉన్న లొకేషన్ ని బట్టి మెట్రో ఏటీఎంస్ అయితే ఒకలాగా, నాన్ మెట్రో ఏటీఎంస్ అయితే ఒకలాగా ఛార్జెస్ వేస్తూ ఉంటాయి. అలాగే కార్డు యొక్క యాన్యువల్ మెయింటెనెన్స్ ని కూడా కస్టమర్ దగ్గరే వసూలు చేస్తాయి. ఇలా ఏటీఎంస్ ని మెయింటైన్ చేయటం వల్ల కస్టమర్స్ కి ప్రతి చిన్న పనికి బ్యాంక్ కి వెళ్లి లైన్లలో నించునే అవసరం ఉండదు. అలాగే బ్యాంక్ కి అండ్ బ్యాంక్ స్టాఫ్ కి మాన్యువల్ వర్క్ లోడ్ చాలా తగ్గుతుంది. ఇవే కాకుండా బ్యాంకులకి నాన్ బ్యాంకింగ్ అవర్స్ లో జరిగే బిజినెస్ పెరుగుతుంది. ఇవి కాకుండా ఆ ఏటీఎం యూజ్ చేసే కస్టమర్ కౌంట్ ని బట్టి ఆ ఏటీఎం ఏదైనా ప్రాఫిట్స్ ని జనరేట్ చేస్తే దాని ద్వారా వచ్చే ఇన్కమ్ కూడా బ్యాంక్ కి ప్లస్ అవుతుంది. మీరు రీసెంట్ గా ఏటీఎం కి వెళ్ళి ఎంత డ్రా చేశారో కింద కామెంట్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి కాంటెంట్ ఇంకా చాలా రాబోతుంది. సో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకొని గంటలు పగలదొబ్బండి. ఆల్సో డూ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో.